ఒకసారి మమ్మీ పక్కనే ఉన్నారు కాబట్టి మమ్మీని కూడా ఫ్రేమ్ లాగా తీసుకుందాం. ఓకే. అమ్మ నమస్తే. నమస్తే. ఇందాక చూసుకుంటే మీ అబ్బాయి తను మీ మీద నైఫ్ తీసుకొని కత్తులు తీసుకొని వెళ్ళిండు అని అన్నాడు. అసలు ఎందుకు అట్లా చేసి ఉంటాడు? ఏమో కొద్ది రోజుల తర్వాత అట్లా చేసిండు. ఎందుకు చేసిండో మాకు అర్థం కాదు. చాలా అంటే చాలా ఘోరంగా. అప్పటికొని చాలా బాగుండేది, సడల్న అట్లా చేసిండు. ఎందుకు చేసిండో అర్థం కాదు. అది చాలా అంటే చాలా ఘోరంగా సడల్న అట్లా ఏమైందా అని మేము ఒకటే ఏడుపు. వాళ్ళ డాడీ మేము అన్నీ పలగొట్టేది, చాకు తీసుకొచ్చేది మమ్మీ మీదకే. ఇంకా ఇంట్లో ఎవరు కూడా ఉండరు. ఇంకా వాళ్ళ డాడీని ఒకదాన్ని వదిలేసి వెళ్ళేది. నాకు భయమేది. వీడు ఎప్పుడు ఏ క్షణ అంటే కంటిన్యూగా చెయ్యడు, సడన్ ఎప్పుడో ఒకసారి చేస్తుంటాడు. అట్లా భయమయ్యేది, ఎప్పుడేం చేస్తాడో ఏమో వీడు అనేసి. ఒక్కదాన్నే ఉంటా కదా, భయపడేది. ఎట్లా చేసేదంటే మరీ ఘోరంగా చేసేది. చాలా చాలా భయపడ్డాం ఆయనతోటి అయితే. మొత్తానికి ఎట్లా బయటపడ్డాడు? ఇక మా తమ్ముడు అక్కడికి తీసుకెళ్ళి ఒక దగ్గర ఎక్కడ తీసుకెళ్ళిండు, తీసుకొచ్చిండు. వచ్చినాక కొన్ని రోజుల దాకా ఉండే. ఇక చూస్తే భయపడే, వాళ్ళ మామ అంటే కొంచెం బాగా భయం ఆయనకు. ఆయన బట్టి తీసుకొచ్చిండు. అక్కడికి పోదాంరా అనేసి తీసుకెళ్ళిండు. ఏం చేసిండో ఏమో, తీసుకొచ్చిండు. కొన్ని రోజుల మట్టికి ఇంటికి ఎవరు రావద్దు, ఎక్కడికన్నా బయటకు వెళ్ళొద్దు, ఇంట్లో మనిషి ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో మనిషి బయటకు వెళ్ళొద్దు, బయట మనిషి ఇంట్లోకి రావద్దు. చూస్తుండే ఎవరు ఎక్కడ వస్తారా, ఏం చేస్తారా అని. అంటే ఇలా పట్టి ఇట్లా పీడిస్తుంది కదా ఏదన్నా, అట్లా చేసేది. మాకు భయమేది, ఈయనకి ఏమైనా పట్టుకుందా, అక్కడిక్కడ పోయేసి వస్తుంటాడు. ఆయనకి ఏం చేస్తాడో నాకు తెలియకపోయేది అసలు. ఆయనకి ఇవన్నీ మీరు చెప్తే ఇప్పుడు చెప్తున్నాడు అంతేనా? తనకేం గుర్తుకు లేదా? ఆయన గుర్తుకు లేదు. ఆయన మళ్ళీ మంచిగా అసలు నువ్వు రియలైజ్ అయినావు అసలు? ఉండే కదా ఇది కూలర్ వాళ్ళ కొట్టే కూలర్ తెచ్చుకుని డబ్బాలన్నీ సొట్టలు చూపించినాము. అన్ని పెద్ద పెద్ద డబ్బాలు, ఎంత గట్టి డబ్బాలు, గుద్దుతే ఎంత సొట్ట పడేది ఆ డబ్బాలు అయితే. రోజు ఏడ్చేది ఈయనతోటి అయితే. మేమైతే మా ఎంత అంటే అంత ఘోరంగా చేసేది. ఇట్లా మరి పాపని కూడా కొట్టేది. ఇంక అప్పటికి మ్యారేజ్ కాలేదు తనకి. ఆమెను కూడా కొట్టేది. అమ్మో, నన్నైతే చాలా ఘోరంగా కష్టపెట్టిండి ఈయన. చెప్తుంటే ఏడుపు. అంతా అయిపోయినాక నాకు మంచిగా ఉంటాడు చెప్తాం కదా, నేను ఇంత ఘోరంగా చేసినా అని చాలా ఏడ్చేది. చాలా కష్టపడ్డాం ఈయనతోటి అయితే. మరి చాలా అంటే చాలా. మమ్మీ దగ్గర కూడా చాకు తీసుకొని పోతారా ఎవరైనా, అట్లా పోయేది నేనైతే. ఎన్ని రోజులకి అది కూడా చాలా రోజులు ఉన్నాయి అట్లా. నన్ను ఎలా కొడితే పోయి బయట మెట్ల మీద కూర్చొని నేర్చుకుంటూ కూర్చునేదాన్ని. పోయి బాల్కనీ ఉంటుంది కదా, అక్కడ పోయి ఒర్రేది కొట్టుకుంటా. ఎవరు వస్తారు అది ఇది అనేసి గట్టి కొడుతుంటే ఎదురుగా వాళ్ళు పక్క వాళ్ళందరూ చూసేది. అట్లా ఒక నెల దాకా ఉన్నాడు అట్లనే? కొన్ని రోజుల మట్టుకు అట్లనే ఉన్నాడు. వాళ్ళ డాడీ అయితే పాపం ఎంత ఇది చేసిండో. ఆయన మీద కూడా లేచేది. అసలు ఏం చేస్తున్నా తెలియకపోయేది. నిద్ర కూడా పట్టేది కాదనుకుంటా నాకు తెలిసి. లేచి ఏం చేస్తాడో అన్నట్టుగా రాత్రి లేచి కూర్చుంటుండే. ఆయనకి ఏం పట్టిందో ఏమో అసలు అర్థమే కాదు ఇప్పటికి కూడా. ఇంకా చాలా ఘోరంగా చేసిండు. హస్బెండ్ మనిషి ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు ఇక చాలా హ్యాపీగా ఉంది. ఇక చాలా అంటే చాలా. నాకు తెలిసి అందుకేనా ఇప్పుడు అందరూ దేవుళ్ళకి నువ్వు ఇదైతున్నావు ఏమో. అన్ని దేవుళ్ళ అంతకు ముందు లేకుంటుండే అనుకుంటా. అంతకు ముందు లేకుండే, మంచిగా ఉండే. అది అయినప్పటి నుండి తగ్గినప్పటి నుండి ఈయన క్రిస్టియన్స్కి మొక్కేది. ఇక అనేది ఎందుకు, మన దేవుడు ఉన్నాడు కదా అనేది. కానీ ఇక ఆయన మొక్కుతున్నాడు కదా, ఇక పోనీలే ఇక మొక్కేది. ఏదైనా దేవుడే కదా, ఇక వదిలేసినాం. ఇక తన భయం తన్నది అసలు ఎట్లా అంత కష్టపెట్టినా కాబట్టి నేను ఏదైనా మమ్మీ హ్యాపీనెస్ కోసమే చూస్తాను అనమాట. సో అట్లా నాకు తెలియదు అప్పుడు. తర్వాత వీళ్ళు చెప్పారు, ఆ చూపించారు మొత్తం. ఆ పెద్ద పెద్ద భగవాన్లు కూడా మొత్తం ఇట్లా హోల్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి అట్లనే. ఇంకా చూపిస్తాం. నేను ఇంకా వాళ్ళ డాడీ చూపించొద్దు అంటాడు. ఎందుకు చూపించడం, మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు వద్దు అంటాడు. చేసుకోవాలా వద్దు అనేసి అంటాడు వాళ్ళ డాడీ. నేను అన్నం పెట్టి ఇట్లా లేస్తుంటే నేను లేవద్దు. ఇక అసలు కూర్చోను లేను మధ్యలో అట్లనే స్టాప్ అయిపోవాలి. ఇక లేస్తే ఒక నరకం. ఇక ఆ తల్లెలు ఎత్తేస్తాడో, అన్నం మిసిరి కొడతాడో, ఏం వస్తాడో తెలియదు. ఇక అట్లా చేసేది. ఎట్లా ఏడ్చుకుంటా, నాన్న కాళ్ళు నొస్తున్నాయి అన్నా కూడా నువ్వు నిలబడు, అట్లనే కూర్చోవద్దు లేవద్దు, అట్లనే ఉండు, అట్లనే అంటుండే. తింటుండే నా మనిషి ఆ టైంలో. తింటుండే కానీ నేను కదలొద్ది కాడ. నన్ను చూస్తుండే మెల్లమెల్లగా ఇట్లా తింటుండే. మళ్ళీ నేను కదలకుండా ఇట్లనే ఒట్టిందంటే ఇట్లనే ఉండాలి. మృగంలాగా బిహేవ్ చేస్తుండే. మృగమా చాలా ఘోరంగా. ఆయనకి ఏం పట్టిందో ఏం పీడించిందో అసలు అర్థమే కాదు. మస్తు ఘోరంగా చేసిండు ఆయన. ఎత్తిగా ఇంత కొంచెం వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది. నువ్వు కూర్చోవంటే కూర్చోవాలి, ఇవ్వద్దు అంటే ఎట్లా తెలుస్తుంది. పలిగిపోయిన కుర్చీలు ఉంటాయి, అట్లా కూర్చోమంటాడు. వాళ్ళకి మోసం పలిగిపోయిన కుర్చీలో కూర్చోవడం. అవి అట్లా వేస్తుండే. లేకపోతే ఇంకా మళ్ళీ ఏమో హింసిస్తుండే. ఇక వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు ఎవరు పడతారని వస్తే ఇక మా వాళ్ళు ఇంకా తెలుసు కాబట్టి, నా గుణం అందరికి చెప్పినాం కాబట్టి ఎట్లా చెప్తే అట్లా చేసేది. పాపం వచ్చిన వాళ్ళు కూడా పలిగిపోయిన కుర్చీలో కూర్చోమని అట్లా. అది కూడా ఎన్నిసార్లు 5 times కూర్చొని లేవు అనేది. అది ఎందుకంటే ఆడుకునేది అయితే
కూర్చొని లేవు అంటే ఎందుకు లేస్తారు వాళ్ళు, పక్కన ఇంట్లోకి కూడా పోకపోయి సైకో లెక్క చేసిన, అంతే సైకో లెక్క చేసిన. అట్లా చేసి చేసి ఇక ఇప్పుడు కొంచెం ఈ రూట్లో పడిండు, అది మొత్తం మర్చిపోయిండు. అండ్ ఇంకొకటి, నువ్వు చేసే రీల్స్లలో మమ్మీతో చేసే రీల్స్ చాలా రీచింగ్ ఉంటాయి. అవునవును, చాలా 7 million 8 million చాలా మిలియన్స్ వెళ్ళిపోతుంటాయి. అవునవును, అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్క దాంట్లో మమ్మీని తీసుకొచ్చి. ఇప్పుడు మమ్మీ తీసుకెళ్ళి ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే మమ్మీని తీసుకొస్తా అని అడిగింది. మమ్మీ అసలు అంత చేసిన కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు అంత కష్టపడతాం కాబట్టి ఏ చిన్న దాంట్లో నేను హ్యాపీనెస్ కోసమనే చూస్తా, అది ఏమైనా విషయం నేను హ్యాపీనెస్ కోసమే చూస్తా. అట్లా చేసినా కూడా కమెంట్స్ ఇట్లా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. నార్మల్గా ఇట్లా కమెంట్స్ వస్తుంటాయి. కానీ ఈమెకి రీసెంట్గా హెల్త్ సిక్ అయింది, ఈమె ఇట్లా పైకి కనిపిస్తుంది కానీ మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. సో మన రీసెంట్గా బెడ్ రెస్ట్లో 1 month హాస్పిటల్, 1 week హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా నాకు వెరికోస్ ప్రాబ్లం ఉంది. నరాలన్నీ ఇట్లా బయటకు అన్ని నరాలన్నీ తేలితాయి. 2 times రేజర్ ట్రీట్మెంట్ ఆపరేషన్ కూడా అయింది. మీకు ఎట్లా అంటే మనం కూర్చుంటున్నాం కదా, ఈమె నరాలు మనం హోలీకి ఇట్లా పిచికారి కొడితే ఎట్లా వస్తుంది, ఈమె బ్లడ్ మొత్తం చిల్లేదు అనమాట. అట్లా లెగ్స్ నుంచి నర్వ్స్ నుంచి బ్లడ్ ఇవన్నీ నరాలే ఉంటాయి. ఎంత బ్లడ్ మేక కదా మనం కోసి ఎంత బ్లడ్ అట్లా అంతా బ్లడ్ వచ్చేసేసి అట్లా వస్తుంది. ఇట్లా చేసినా కూడా అంత ఉన్నా కూడా ఇప్పటికీ పెయిన్ ఉంది. నేను ఒక్కసారి వీడియో అనగానే వచ్చేసాను నాకు. పాప మేము చూసి రమ్మంటాడు కదా, పోటీ కొంచెం ఏం కష్టపడితే ఆయన హ్యాపీ అవుతాడు కదా, అట్లా అనేసి. ఇప్పుడు దానికి సొల్యూషన్ లేదంటున్నా? సొల్యూషన్ ఏమో చాలా మనీ డాడీ వాళ్ళు కొన్ని లక్షలు అవుతున్నాయి కానీ అట్లానే ఉంటుంది. పెయిన్ కొంచెం తక్కువ ఉన్నా మళ్ళీ తెలియదు వస్తుంది రాకపోతుంది అనమాట. సో బైక్ అట్లా కనిపిస్తుంది కానీ బేసిక్గా చాలా అన్ని బాధలు పడుతుందని చెప్పి నేను ఏదైనా ఎట్లా అయినా సరే ఈమె హ్యాపీనెస్ కోసమే చూస్తాను అనమాట. అట్లా నాకు ఇంత మనీ వచ్చినా కూడా మమ్మీ చీర కొనుక్కో అని చెప్పి ఇట్లా చేస్తాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడైతే వీడు కూడా ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నాడు. మంచిగా చూసుకుంటున్నాను ఇప్పుడు మంచిగా ఉన్నాం. మంచిగా ఇప్పుడైతే లైఫ్ మంచిగా ఉంది. ఈమెను మాత్రం ఇంత హ్యాపీగా చూసుకుంటాను. ఓకే, హెల్త్కి అయితే ట్రీట్మెంట్ లేదంటానా? ఇంకా ఇక ఉందేమో, ఉన్నాయింది 2 సార్లు రేజర్ ట్రీట్మెంట్ అయింది, లక్షలు అయినాయి. మళ్ళీ చేసినా అట్లనే చేస్తుండే, ఆయన మళ్ళీ వస్తూనే ఉన్నాయి నరాలు అవన్నీ అన్నీ ఇంతలా అవన్నీ ఉంటాయి కాళ్ళకంతా. మరి ఘోరంగా ఉంటాయి అవి. ఇక ఇప్పుడు వచ్చి ప్రాబ్లం అంటున్నారు. ఇప్పుడు వెళ్తే బ్లడ్ అంతా క్లాట్ అయిపోతుందంట, బ్లడ్ అంతా అంత ఇట్లా గడ్డలు కట్టిపోతుంది అది. ఇప్పుడు ఇంకా ఆపరేషన్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుందంట. ఇక అట్లా అని వదిలేసిన ఏదో కొంచెం మందులు వాడతా. ఇక నేనే వాకింగ్ ఎన్ని రాళ్ళు అన్నిట్లున్నాయి. ఏదో వాకింగ్ అది చేయమంటే ఇక చేస్తా. ఇక చేత కాకుండా కొంచెం వాకింగ్ అది చేసుకుంటా ఉంటా. కాకపోతే అది నరాలు అనేది దురద మంట బాగా వస్తుంది. ఇక అట్లనే భరించుకుంటా. పాపం మా వారు కూడా చాలా కష్టపడతాడు నా కోసం. ఆయనైతే పని కూడా ఇంట్లో చేయడం కూడా ఆయన చాలా హెల్ప్ చేస్తారు నాకైతే. మా వారిలాగా అసలు ఎవరు చేయకుండా. మార్నింగ్ నుంచి టైం ఏమి ఉండదు అనమాట. మార్నింగ్ నా వర్క్ వెళ్ళిపోతా, ఈవినింగ్ వచ్చేది క్లాసెస్ ఏమున్నా వీడియోస్, కొంచెం టైం దొరికిన వీడియోస్. అసలు నేను ఇంట్లోనే ఉండా, వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ చూసుకుంటా. సండే ఒక్కరోజు ఉంటే మ్యాక్సిమం ఇంత కొంచెం టైం ఉన్నా ఇంట్లో స్పెండ్ చేయాలనే చూస్తాను మమ్మీ వాళ్ళతో. ఇక్కడ తను కూడా ఫ్రెండ్స్ పిలిచినా కూడా సండే మ్యాక్సిమం ఇంట్లో ఉందామనే చూస్తుంటాను అనమాట. సో అట్లా పొద్దున్న వెళ్తే కుదరదు కదా వీడికి అసలుకి. ఇంట్లో పని ఏది వీనికి చెప్పాము ఇక మేము, వాళ్ళ డాడీయే మొత్తం చేసుకుంటాడు. ఇక అతను అనేసి దానికి కొంచెం ఇదైతుంటది. ఫస్ట్ ఏం వీడియోస్ ఏమొస్తుందిరా వీడియోలలో కానీ ఇప్పుడు ఈమెతో బయటికి వెళ్ళినా కూడా 10 మంది మనం గుర్తుపట్టి చేస్తే ఈమెకి హ్యాపీనెస్ అవుతుంది, ఈమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మొన్న నుంచి కొంతమంది ఇప్పుడు నేను వీడియోస్ వైరల్ ఈమెను కూడా గుర్తుపడతారు. ఆంటీ ఫోటో అంటే ఈమె హ్యాపీనెస్ అవుతుంది. ఇక ఈమె కూడా షాక్ అవుతుంది కదా, అరే ఏమన్నా ఫస్ట్ మొన్న బండి మీద వెళ్తుంటే ఎవరో వచ్చి అరే బండి ఏమైందంటే ఒక ఫోటో పక్కకు వచ్చినాక ఆపుకోవచ్చు కదా. అట్లా ఈమె కూడా నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది, అరే మనమే కాక మమ్మీని కూడా తీసుకొచ్చినాం రాబే అని చెప్పి. సో అందుకే నాకు ఇంత చిన్న మమ్మీ అనిపించిన మమ్మీతో చేసేస్తాడు అట్లా అని చెప్పి. బేసిక్గా ఆమె కుదరదు, రమ్మంటే రెడీ అవ్వాలిరా, అది చేయాలిరా, ఇది ప్లీజ్ మమ్మీ రా మమ్మీ అని చెప్పి తీసుకోవచ్చు. ఎంత పని ఉన్నా ఆయన విలువంగానైతే వెళ్తా, కొద్దిసేపే కదా ఇక ఒక 5 minutes వెళ్దాం అనేసి. కానీ ఇబ్బంది పెడతారు, ఇట్లా ఇట్లా ఏం చేయాలరా నాకు వస్తలేదు, ఇట్లా కాదు. నాకు అసలు తెలియదు కదా అవన్నీ, నాకు ఫస్ట్ టైం చేయంటే నేను చేసినప్పుడు అయితే వద్దురా చేయొద్దురా అంటే పాప ఎన్ని టేకులు తీసుకుంటారు కానీ మరీ విసుకొస్తుంది కదా అని నాకేమో అసలు తెలియదు. ఇట్లా చేయ మమ్మీ, అది మళ్ళీ ఈజీ స్టెప్స్ ఏ ఉంటాయి, అది కూడా నాకు రాదు, ఏదో చేస్తాం ఇట్లా.